హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చి మా అత్త రెసిపీ అండి. కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. శనగ్గింజలు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరికి వెనకలు ఉంటుంది కదా, గట్టిగా తీసేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. మనము పచ్చివి ఎప్పుడైనా కొబ్బరి దేవుడికి కొట్టినప్పుడు అప్పుడు ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఇలా చేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా చింతపండు కూడా తీసి పక్క పెట్టుకోవాలి. శనగ్గింజలు వేయించేసాను. తర్వాత కొత్తిమీర, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవి కూడా మంచిగా వేయించేసుకున్నానండి. సో తర్వాత కొబ్బరి కూడా వేయించేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేస్తే అంత టేస్ట్ బాగుండదు. ఎవరైనా మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ సేమ్ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొబ్బరి లైట్గా వేయించేసుకున్నాను. వెనకలది కొబ్బరి కుండ అంతా తీసేస్తాం, లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది, బాగుండదు మిక్సీకి వేసినప్పుడు. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ కొబ్బరి పట్టినాం కదా, అది తాలింపు వేసేసాను. తర్వాత శనగ్గింజలు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అవంతా మిక్సీ పట్టేసుకొనేసి కొద్దిగా చింతపండు వేసేసి మిక్సీ పట్టి దీంట్లో కలిపేసుకోవాలి.